ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా పదవి బాధ్యత చేపట్టి మొదటిసారి ఆదేర్ కాన్స్టిట్యూన్సీలో కొన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం, కొన్ని ఓపెనింగ్ చేయడం, దాంతోపాటు యాదాద్రికి సంబంధించిన 50,000 మెజార్టీతో గెలిపిస్తున్నానని చెప్పి గెలిపించాలని ప్రజలను కోరినప్పుడు అదే 50,000 మెజార్టీ ఇచ్చిన ఆలేరు ప్రజలకు కృతజ్ఞత తెలుసుకుంటూ మా నాయకులకు, ముఖ్యంగా ఈరోజు నాగినేనిపల్లికి వెళ్ళి అనంతరం, అలాగే మరియాల వడపర్తి, చీకటి మామిడి దాదాపు 60 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి రోడ్లకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. పాదాల దగ్గర నిధులు చేస్తే పుణ్యం కలుగు. అక్కడ డార్మెంటరీ లేదు. ఈ అన్నిటి మీద నేను వచ్చే ముందే, టెంపుల్కి పోయే ముందే ఎండోమెంట్ మినిస్టర్ ఉన్న సురేఖ గారితో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ వీక్లో రివ్యూ పెట్టుకొని యాదగిరి ఈ వైటీడీ గతంలో ఏ విధంగా ఉండే, కొందరి ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి వెళ్ళి కొందరు ధర్మకర్తల్ని మెంబర్ ఉండే, ఒక బోర్డు మీటింగ్ లాగా వంశపారంపర్యంగా చైర్మన్ ఉండే, కానీ సీఎం చైర్మన్గా ఒక రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టుకొని ఆ మాటలు వినుకుంటూ ఇవాళ ప్రజల ఆస్తులన్నీ కూడా ఇవాళ మీరు చూసింది. ఇక్కడ ప్రెసిడెంట్ హౌస్కి వచ్చే రోడ్డు కొత్త ఎన్ని ఉంటే పూల కొట్టి ₹1,00,000 ఇంటికి 20 లక్షలు ఇచ్చారు. దేవుని దగ్గర దేవుడు ఉన్నది పేదోళ్ళను కాపాడడానికి. దేవుని పేరు మీద ఇవాళ యాదగిరిగుట్టలో ఆటో డ్రైవర్ నుంచి మొదలు పెట్టుకుంటే వ్యాపారస్తులు కడుపు కొట్టింది. ఫ్లైఓవర్ కట్టకపోతే ఇటు 300-400 షాపులు అంటే ఒక 2,000-3,000 మంది ఇవాళ తిండికి లేక, బిజినెస్ లేక రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది. రేపు 3వ తారీఖు రోజు నేను, మినిస్టర్ గారు, ఎంపీ గారు రివ్యూ చేసుకుంటాం. ఏ విధంగా కొన్ని సెటిల్మెంట్ చేయాలనో మా కిషన్ రావు గారు కూడా కొన్ని ఐడియాలు ఇచ్చాను. కొన్ని చేయవలసి ఉంటే చేయలేకపోయినాం. దాన్ని ఆ రోజు రివ్యూ చేసుకొని తప్పకుండా యాదాద్రి వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ వసతులు కల్పిస్తూ ఎక్కువ ప్రయాణికులు వచ్చే విధంగా బస్సులు కూడా ఇంకా 40 బస్సులు కావాలని విషయం ఇప్పుడే సజ్జనార్ గారు కూడా ఫోన్ చేశాను. ఆ ఫోన్ కలిసి వాళ్ళతో కూడా మాట్లాడి బస్సుల సంఖ్య పెంచడం, డిపో కెపాసిటీ పెంచడం. డిపో కెపాసిటీ కూడా ఎందుకు పెంచడం అంటే మహిళలకు ఇవాళ ఉచితంగా మేము ఇవాళ ప్రయాణం కల్పిస్తున్నాం.